కాకినాడ సాంబమూర్తి నగర 4వ వీధిలో కాకినాడ ప్రభుత్వ అందుల పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు లేవని బిల్డింగ్ గోడలు ఒరిగిపోయి ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నామని అందువల్ల జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలను తీరుస్తారన్న విషయాన్ని ఆయనకు తెలిసే వరకు మేము ఈ ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను లోపలికి రానివ్వకుండా వారి ధర్నా కొనసాగిస్తున్నారు. మన కాకినాడ అందుల వసతి గృహంలో ఉన్న నివాసితులందరూ కూడా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీరు మన చిత్రాడ గ్రామానికి ఎలాగైతే విచ్చేస్తున్నారు కరెక్టే, కానీ మిమ్మల్ని నమ్ముకుని మేము ఓటేసాం. కావున ప్రతి మా యందు దయించి మాకు తక్షణమే ఈ అద్దె భవనంలో ఉంటున్నాం, మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వ బిల్డింగ్లోకి మార్చాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎంత పరిస్థితిలో ఉన్నామంటే మాకు చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఫ్రీడమ్గా వాడి సదుపాయాలను వాడు ఉపయోగించుకోవాలంటే మెయిన్ మనకు పర్మనెంట్ బిల్డింగ్ కావాలి. కావున మీరు తక్షణమే స్పందించి మీరు పెద్ద మనసు చేసుకుని విభిన్న ప్రతిభావంతులైన మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈవేళ మాకు న్యాయం చేకూర్చారని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి గారు, మీరు ఎంతో మందికి ఎన్నో మేలు చేసి ఉన్నారు. వికలాంగులమైన మమ్మల్ని మేము అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము మీకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.